ఇస్కరియోతు యోధా విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా కొంతమంది విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. దేవుడు వాళ్ళను బయటికి తెచ్చేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు, మోషే చేత చెప్పించాడు. బాగుంది. కానీ చేరలా. ఎందుకని చేరలా? సంఖ్యాకాండంలో మనం చూసాం. వాళ్ళు ప్రయాణమై వెళ్ళి కనాను దేశానికి సమీపంలోకి వెళ్ళారు. ఇంకొంత ప్రయాణం చేస్తే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవుతారు. మోషే ఏం చేశాడంటే గోత్రానికి ఒకటి దగ్గరకు తీసుకొని, గోత్రానికి ఒకటి చొప్పున తీసుకొని 12 గోత్రాలకు 12 మందిని తీసుకొని, మనకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి వాగ్దాన భూమిని ఒక్కసారి దర్శించి రండి, ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి, ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలోని వ్యక్తులు ఎలా ఉన్నారో చూసి రండి అని గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. వాళ్ళు అక్కడ సంచరించాల్సినటువంటి సమయం 40 రోజులు. ఈ 40 రోజులు అక్కడ వాళ్ళు తిరగాలి, అక్కడ వ్యవహారాలన్నీ తెలుసుకొని వచ్చి మోషేకి చెప్పాలి. 12 మంది పోయారు, 40 రోజులు తిరిగారు. ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత 10 మంది నోరెత్తి మాట్లాడారు. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూసాం. ఒక్కొక్కడు తాడి చెట్టు పరిమాణంలో ఉన్నాడు. వాడు మమ్మల్ని చూసినప్పుడు మేము వాడి దృష్టికి మిడతల్లా కనపడ్డాం. మా దృష్టికి మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. అంత భారీ దేహాలు, హెవీ పర్సనాలిటీస్, దీర్ఘ దేహులు, ఉన్నత దేహులు, రాక్షస జాతి చూసాం మేము అక్కడ. వాళ్ళు ఎంత పొడుగున్నారంటే వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా కనపడ్డాం. అంత పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు అక్కడ కాపలాలు కాస్తున్నారు. మనల్ని ఖచ్చితంగా సావగొడతారు. ఏం లేదు, కాళ్ళ కింద పడేసి నలిపేస్తారు మనల్ని. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము భయంకరమైన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అది ఇదని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఎప్పుడైతే ఈ సమాచారం వాళ్ళు చెప్పారో, ఇక చూడు ఇశ్రాయేలు జనమంతా కలిసి ఏమన్నారో ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి. రెడీగా ఉంటారు. 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశము లోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనో కూడా చెప్పుకొనగా. చూసారా ఎంత పని అయిందో? 12 మందిలో 10 మంది చెప్పిన మాట విని ప్రజలందరూ ముక్త కంఠంతో ఇలా మాట్లాడారు. ఏమండి, ఐగుప్తు దేశములో అన్ని రకాల సూచక్రియలు మహత్కార్యాలు చేసి ఐగుప్తులో జయిష్ఠులను వధించి తన బలమైన బాహువు చేత వాళ్ళని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు ఎంతటి బలవంతుడు. వారి ఎదుట ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేల మీద వారిని, నీళ్లను గోడలుగా నిలిపి ఆరిన నేల మీద వారిని నడిపించి ఆ సముద్రము మధ్యలో ఐగుప్తు సైన్యమంతటిని ముంచేసి శత్రు భయము లేకుండా వాళ్ళని కాపాడిన దేవుని బలమైన బాహువు సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తులో అన్ని కార్యాలు చేసిన దేవుని బలమైన బాహువును మర్చిపోయారు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చిన విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళు మళ్ళా ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దేవుడు మా భార్యలను పరులకు అప్పగించడానికి, మా పిల్లల్ని కొల్ల సొమ్ములాగా శత్రువులకు అప్పగించి వాళ్ళకు బానిసలుగా అప్పగించడానికి దేవుడు తెచ్చాడన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు విలన్. అంటే దేవుడు బంధకాల్లోంచి విడిపించినప్పుడేమో దేవుని మయంపరిచారు, శ్రమ వచ్చినప్పుడేమో దేవుని మీద సణిగారు. ఇలా అనేక పర్యాయములు వారు విసిగించారట ఆయనను. దేవుడు అనుకున్నాడు వాళ్ళని అలాంటి ప్రదేశంలోకి అద్భుతంగా చేర్చాలని. కానీ వీళ్ళ మూర్ఖత వలన, తిరుగుబాటు వలన దేవుని వారు పదే అవిశ్వాసము చేత, దేని చేత? అవిశ్వాసము చేత విసిగించుట వలన పదే దేవునిని అవమానపరిచి తృణీకరించినందువలన దేవుడు విసుగు చెందాడట. దాని ఫలితంగా నా విశ్రాంతిలోనికి వాళ్ళు ప్రవేశించరు అన్నాడట. ఏ విశ్రాంతిలోనికైతే నేను వారిని చేరుద్దాం అనుకున్నానో, ఏ వాగ్దత్త భూమిలోనికి చేరుద్దాం అనుకున్నానో, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి చేరుద్దాం అనుకున్నానో,
అక్కడికి ఇక వాళ్ళు వెళ్ళరు, వారి శవములు అరణ్యములోనే రాలిపోవును అన్నాడు. ఇక్కడ దేవుడి వాగ్దానము తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చిద్దా అంటే దేవుడు వెనక్కి తీసుకోడు, కానీ దాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మానవుడిదే. ప్రియ సంఘమా, దేవుడు నీకు నాకు మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. బాగా వినండి అమ్మా, పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు నీకు దేవుడు పర్సనల్గా ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వలన అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా? మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం, కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం నువ్వు పంట వేసుకునేటప్పుడు నీకు సాయం చేస్తాను అని మనం ఒకటికి మాట ఇచ్చామనుకో, వచ్చే సంవత్సరం పూర్తిగా రాకముందు ఈ సంవత్సరంలోనే మన వ్యాపారం దివాళా తీసిందనుకో, నెక్స్ట్ ఇయర్ పంట సంవత్సరం వచ్చినప్పుడు అతడు మన దగ్గరకు వచ్చి నువ్వు ఇస్తాను అని వాగ్దానం చేసావు కదా, పెట్టుబడికి డబ్బులు కొంచెం సాయం చేయవా అంటే, నాకే లేవురా పెట్టుబడికి, వ్యాపారం దివాళా తీసి నేను అల్లాడుతున్నాను, ఇప్పుడు నీకు పెట్టుబడి ఇచ్చేదానికి నాకెక్కడుందిరా, నేనే అప్పులు పాలేసేస్తున్నాను అంటాం. అంటే కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేం, ఎందుకంటే మనకు చేత కాదు. మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమన్నా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నిన్న ఆదుకోవడం కాదురా నేనే పేషెంట్ని అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే. అలా అయితేనే వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అంత పవర్ఫుల్గా వాగ్దానాన్ని నెరవేర్చగల దమ్మున్న దేవుడు ఎందుకని కొంతమంది విషయంలో వాగ్దానం రద్దయిపోయింది అంటే అది దేవుడి తప్పు కాదు, అది పొందిన మనిషి తప్పు. వాగ్దానాలు పొందుతున్నాం కానీ వాగ్దానాలు మన విషయంలో నెరవేరట్లా. వాగ్దానం అంటే మీకు పదే పదే అర్థం కాదేమో, దేవుని దగ్గర మనం మాట తీసుకున్నాం, దేవుడు కొన్ని ప్రామిస్లు మనకు చేశాడు, కానీ ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్టు అయిపోయింది మన బతుకు, నెరవేరట్లా. దానికి కారణం ఎవరు అంటే నేను నా అన్వేషణలో గుర్తించింది దేవుడు ఎంత మాత్రం కాదు, 100% మనము, మన బుద్ధి, మన ప్రవర్తన, మన నిర్లక్ష్యం. పాయింట్ నెంబర్ 1లో మీరు రాసుకోండి, వాగ్దానము నిరర్థకం అవుతుందా అంటే అవుతుంది. ప్రశ్న నెంబర్ 1, వాగ్దానం నిరర్థకమైద్దా అంటే అయిద్ది. కారణం ఎవరు అంటే దేవుడు కాదు, మనమే. ఇది బాగా మీ హృదయాలకు ఎక్కాలి. మనందరికీ దేవుడు భూమి మీద వాగ్దానం ఇచ్చాడు, పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా ఇచ్చాడు, శరీర సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఇచ్చాడు. కానీ కొన్ని నెరవేరట్లేదు. దానికి కారణం మనమేనేమో, మనం చూసుకోవాలి. దేవుడు నాకు మరి మాట ఇచ్చాడు, ఎందుకని నెరవేరలేదన్నయ్యా అనొచ్చు నువ్వు. దానికి కారణం దేవుడు మాత్రం కాదని నేను ఖచ్చితంగా చెప్తాను. దానికి కారణం మనమే కావచ్చు. మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యం, మన అవిశ్వాసం, మన పిచ్చి వైఖరి, మన తిరుగుబాటు. యూదా ఇస్కరియోతు అంతే చేశాడు, ఇశ్రాయేలు జనాంగం కూడా అంతే చేశారు. కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. వాళ్ళే చదువుకొని మనం అనుకుంటాం మనం అంత బ్యాడ్ కాదులే అని, కానీ కొన్నిసార్లు మనం కూడా అంతే చేస్తాం. అలాంటి పరిస్థితులలో దేవుడు తన వాగ్దానాలు రద్దు చేసేస్తాడు. ఏమని ప్రామిస్ చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని తీసుకెళ్తానని చెప్పని మోషే చెప్పించాడా లేదా? చెప్పించాడు. నెరవేర్చాడా? ఏమని చెప్పాడు? సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీసుకోండి, 14వ అధ్యాయం తీసుకోండి, 35వ వచనం నుంచి చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన ఒక్క నిమిషం చదువు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజము, నాకు విరోధముగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే. చూసారా, వాళ్ళు ఇక్కడే రాలిపోతారు, వాళ్ళు చేరరు. మరి ఎవరు చేరతారంటే మంచి సమాచారము చెప్పిన విశ్వాసులకు నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు చేరతారు. ఈ దరిద్రులు అన్నారు కదా మా పిల్లలు కొల్లపోవుదురని. కొల్లపోవటం కాదు, వాళ్ళ పిల్లలకి దాన్ని స్వాధీనం చేస్తా. పెద్దలు పొందలేరా వాగ్దానం, పిల్లలకు స్వాధీనం చేస్తా. ప్రియులారా, ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు. మీరు ఏలికలు అవుతారా అని వాగ్దానం ఇచ్చాడు.
మీరు అక్కడ ఏలికలుగా మారుతారా బాబు, స్వతంత్రులు అవుతారు, బానిసలుగా ఉండరు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది, సారవంతమైన భూమి కలిగిన దేశం అది. ఎంత సారం అంటే ఒక్క ద్రాక్ష గెల, మనం అలా గెల పట్టుకొని ఒక్కొక్క పండు తింటాం. ద్రాక్ష గెల ఎంత పెద్ద గెలరా బాబు అంటే ఒక అరకిలో ఉంటుందా, 250 గ్రాములు ఉంటుందా, పావు కేజీ ఉంటుందేమో గెల. బాగా పెద్ద గెల అంటే మహా అయితే ఒక అర కేజీ గెల, ఇంకా పెద్ద గెల అంటే. కానీ వాగ్దాన దేశములో వాళ్ళు కోసిన ద్రాక్ష గెల ఎంత పెద్దదంటే దానికి ఉన్న కాయల బరువు ఎంత ఉందంటే ఒకడు మొయ్యలేకపోయాడు. ఒక గెలని మనం 2 వేళ్లతో పట్టుకొని తినే గెలని, దేవుడు వాగ్దానం చేసిన భూమిలో పండిన గెల ఎంత పెద్దగా ఉందంటే ఒక గెల, దాన్ని కోస్తే దాన్ని 2 మోయాల్సి వచ్చింది. అరటి గెలను మోస్తారు చూడండి, అది థ్యాంక్ యూ రా బాబు కాపాడాం. ఇప్పుడు వీళ్ళకి ఎలా వర్ణించాలా అనుకుంటున్నాను. అలాగ మోసారు. దండె, మన ఇళ్లలో బట్టలు వేసుకోవడానికి అప్పుడప్పుడు పాకాలలో కడతారు, దండెం అంటారు. ఇళ్లలో కడతారు, దాన్ని దండెం అంటారు. ఇదేమో దండే, ఒక కర్ర పెట్టుకొని ఆ కర్ర అటొకటి ఇటొకటి మోస్తా మధ్యలో ద్రాక్ష గెల తగిలిచ్చారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక గెలే అంటే ఎంత సారవంతమైన భూమి అయితే అంతలా గెల కాసింది. దేవుడు చెప్పింది అబద్ధం కాదు. అక్కడికి వీళ్ళు చేరలా, వాళ్ళు చేరరు అంతే. ఎందుకు అంటే వాళ్ళు నన్ను విసిగించారు, నా మీద తిరుగుబాటు చేశారు. వారు తమ అవిశ్వాసము చేత నన్ను విసిగించారు, తమ మాటల చేత నన్ను గాయపరిచారు. ఒకసారి కాదు 10 మార్లు నన్ను విసిగించారు. ప్రతిసారి వాళ్ళంతే. దేవుడు విసుగు చెందాడు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, దీర్ఘశాంతం వహించాడు. 7 సార్లే వాళ్ళకి తెలిసొచ్చంట, పోనీలే అనుకొని ఎంత సహించాడో మహారాజు. ఎందుకని వాగ్దానం నిరర్థకమైంది అంటే కొన్ని కారణాలు. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను, మన నిర్లక్ష్యమే. 2వది అన్నాను మన అవిశ్వాసము. 3వది అన్నాను మన తిరుగుబాటు, మూర్ఖ వైఖరి. సౌలుని ఇశ్రాయేలు మీద స్థిరముగా రాజుగా చేద్దాం అనుకున్నాడట దేవుడు. స్థిరముగా రాజ్యం ఏంటో తెలుసా మీకు? సౌలు తర్వాత సౌలు కొడుకు తర్వాత సౌలు మనవడు తర్వాత సౌలు ముని మనవడు, అట్లా వరుసగా వాళ్లే సింహాసనం మీద ఎక్కి పరిపాలించాలి, అంత కృప ఇద్దాం అనుకున్నాడట. ఏం చేద్దాం, ఈ సౌలు పదే తిరుగుబాటు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు బలహీనుడు కాదు, బలవంతుడు, నెరవేర్చగల సమర్థుడు. కానీ మనమే 3 విషయాలు, నిర్లక్ష్యము, అవిశ్వాసము, తిరుగుబాటు, ఈ 3 చేత మనం పోగొట్టుకుంటాం. మొట్టమొదటిది నిర్లక్ష్యం అన్నాను. దేవుడు మాట ఇచ్చాడు అంటే నెరవేరుస్తాడు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏం చేయాలంటే, దేవా నీవిచ్చిన మాట చొప్పున నెరవేర్చవా అని దేవునికి దాన్ని గుర్తు చేయాలి. దేవా నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నువ్వు ఇలా అన్నావుగయ్యా, ఇలా వాగ్దానం చేశావుగయ్యా, దాన్ని నెరవేర్చుమని ప్రార్థన చేయాలి. మనం వాగ్దానాలు పొందటమే కాదండి, బైబిల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ వాగ్దానాలు నెరవేరునట్లు ప్రార్థన చేయాలి. కానీ వాగ్దానాలు మనం పొందాం కానీ ప్రార్థనలు చేయం. ప్రార్థనలో వాగ్దానమును దేవునికి గుర్తు చేయమన్నాడు. దేవుడే చెప్పాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుతాడు, వెదకువాడు ప్రతివాడికి కూడా దొరుకుతుంది, తట్టు ప్రతివానికి తీయబడుతుంది అన్నాడు. వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకంటే వయసులో పెద్దవాళ్ళు, పాత తరపు భక్తులు ప్రార్థించేటప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలని మెన్షన్ చేసి ప్రార్థన చేస్తారు. ఆహారం ఇయ్యా అని అడిగేటప్పుడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నావు కదయ్యా. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలిగునునేమో కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు అయ్యా. మాటిచ్చావే తండ్రి, సాయం చేయయ్యా అని వాగ్దానాలు గుర్తు చేసి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఐగుప్తీల రోగములలో ఏది మీకు రాని అనన్నావే, మీ సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపుతానన్నావే, నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనేనన్నావే, అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు చేత పలికించావే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా గ్రంథం 53లో రాయించావే. దేవా నీ వాగ్దానములను ఎత్తిదిగో గుర్తు చేస్తున్నాను నా తండ్రి. నువ్వు మర్చిపోయావా అయ్యా, నీ మాటలు మర్చిపోయావా, నీ ఒట్లు మర్చిపోయావా, నీ ప్రామిస్లు మర్చిపోయావా? నా తండ్రి నీవు ముట్టి నన్ను స్వస్థపరచు నాయనా, ఇదిగో నేను బ్రతుకున్నట్లు నన్ను బాగు చేయి అని దేవుని వాగ్దానములను ఎత్తి మనం ప్రార్థించాలి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తానని.
ఏ స్థితిలో వాగ్దానం చేశాడంటే, మొరియా దేశమందున్న పర్వతం మీద ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము ఫిక్స్ అయినప్పుడు అక్కడ దేవుడు అబ్రహాము యొక్క త్యాగమును మెచ్చుకొని, సిద్ధపాటును మెచ్చుకొని, దేవునికి భయపడుట అనే దాన్ని గురించి మెచ్చుకుని, శబాష్ అబ్రహాము శబాష్, నేను నీకు ఇచ్చాను 100 ఏళ్లకు ఒక కొడుకుని, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, చాలా ప్రేమించావు, అంత ప్రేమించిన వాడిని తెచ్చి బలియమంటే ఇవ్వటానికి సిద్ధపడ్డావు. నీవు నాకు భయపడు వాడవని ఇందువల్ల నేను తెలుసుకున్నాను. నీవు నన్ను ప్రేమిస్తావు, నాకు భయపడతావు, నేను అడిగితే ఏదైనా చేస్తావు. ఆహా, నన్ను సంతోషపెట్టావయ్యా, నన్ను సంతోషపెట్టావయ్యా. ఓ, సముద్రపు దరినున్న ఇసుక రేణువులను నీవు లెక్కింపగలవా? ఆకాశ నక్షత్రములు లెక్కింపగలవా? లెక్కించలేను. నువ్వు లెక్కించలేనంత సంతతి నీకు ఇస్తాను పో అన్నాడు. ఎవరిని బట్టి అన్నాడు ఆ మాట? ఇస్సాకును బట్టి. కానీ ఆశ్చర్యం చెప్పనా, లేఖనం ఏమి చెప్పుచున్నదో తెలుసా? ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అన్నాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. 20 ఏళ్ళు అయింది పెళ్ళై, మొత్తం 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ పిల్లలు లేరు ఇస్సాకుకి. వాళ్ళ డాడీకి ఏం వాగ్దానం ఉంది? ఆకాశ నక్షత్రములంత సంతానము, సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత సంతానం. మరి ఏది వాగ్దానం నెరవేరలేదే? పెళ్ళై 20 ఏళ్ళు ఆమె గొడ్రాలుగా ఉండటం ఏమిటండి? 20 ఏళ్ళు పిల్లలు పుట్టిన ఆమెని గొడ్రాలు అంటారా, ఏమంటారో మీరు చెప్పండి? గొడ్రాలే అంటారు. ఇస్సాకు భార్య అయిన రెబెకా గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాకు ప్రార్థన చేసెను. ఇస్సాకు అనుకున్నాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడులే, నెరవేరుస్తాడని. కానీ వాగ్దానం నెరవేరినట్లు ప్రార్థన చేయలా. తర్వాత అర్థమైంది, వాగ్దానం మా అయ్యకి ఇచ్చాడు, మంచిదే, మరి అది నేను స్వతంత్రించుకోవాలంటే ప్రార్థన చేసి దేవుని గుర్తు చేయాలి కదా. ప్రార్థన చేసి దేవునికి చెప్పాడు, తండ్రి, మా తండ్రికి వాగ్దానం చేశావు కదా దేవా, విస్తారమైన సంతతిని ఇస్తానని. నాకేంది తండ్రి, ఒక్కడు కూడా లేడు, నా భార్య గొడ్రాలు అయిపోయింది, ఏమిటి నాయన నీ వాగ్దానం ఏమైందని పోయాడు దేవుని దగ్గరికి. ఎప్పుడు దేవుని దగ్గరికి పోయాడో అప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకేసారి ఇద్దరు కొడుకుల్ని ఇచ్చేశాడు. అంటే వాగ్దానము నెరవేరుట అనేది ఎలా జరుగుతుందంటే ప్రార్థన కూడా అవసరం దానికి. వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థన చేయమని పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అపోస్తలులతో మాట్లాడాడు ఆయన. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయములో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరా, నేను కృపా వరములు నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను, శక్తిగల ఆత్మని ఇచ్చాను, పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదని చెప్పి వాగ్దానం చేశాడు. భాషలను ఇస్తానన్నాడు, ప్రవచన వరముని ఇస్తానన్నాడు, స్వస్థపరచు వరముని ఇస్తానన్నాడు, ఆత్మల వివేచన ఇస్తానన్నాడు, అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరముని ఇస్తానన్నాడు. బోలెడన్ని వరములు మనకు వాగ్దానం చేశాడు. నన్ను అడుగుము, జనములను నీకు సొత్తుగాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను అందిస్తానన్నాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? ఇవన్నీ ఎప్పుడో వాళ్ళకి ఇచ్చాడులే, మనకు కాదంటే మనకెందుకు మరి పుస్తకం? ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాడులే, మనకు పనికిరావులే, మనకు అప్పటి కాలంలో ఇలే అంటే మరి ఇప్పుడు ఎందుకు ఈ పుస్తకం మనకి? ఇది గ్రంథ రూపంలో మనకు అందించాడు అంటే ఈ వాగ్దానాలు మనకు కూడా ఇస్తాననేది దేవుని చిత్తం. అందుకే మనకి ఈ పుస్తకం అందేటట్టు చేశాడు. గతంలో నా భక్తులకు ఇచ్చినవే ఇదిగో మీకు కూడా నేను ఇస్తాను, ఇది కావాలంటే చూడండి నా గ్రంథం మీకు ఇస్తున్నానని వాగ్దానాల ఖని ఇది మనకి ఇచ్చాడు. స్తోత్రం. కాబట్టి ఇందలి సమాచారం అంతా మనకు వర్తించిద్ది, దాదాపు చాలా వరకు ఇందలి వాగ్దానాలు కూడా మనకి వర్తిస్తాయి. దేవుడు అన్యాయస్తుడు కాడు, మాట తప్పిపోడు. అందుకే పరిశుద్ధులు, గతకాలపు భక్తులు మోకాళ్ళు ఉన్నప్పుడు వాగ్దానములు ఎత్తి ప్రార్థన చేశారు. సింహపు పిల్లలైనా, ఎక్కడుందండి ఈ వాగ్దానం? ఎక్కడుందండి ఈ వాగ్దానం? కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి, 34వ కీర్తన ఒకసారి చూడు, 34వ కీర్తన ఒకసారి చూడు. బైబిల్ తీసి చూడండి, ఏం కనపడింది? నేను ఎత్తిన శరణం కనపడింది కదా. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గోనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు
ఆలోచనకర్త. అచ్చంగా వాగ్దానమే. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలిగొను నేము గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రేమ రూపుడు నిన్ను విడిచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు నిన్ను ఎడబాయనని. స్తోత్రం స్తోత్రం. నిన్ను విడవను ఎడబాయనన్నాడు. స్త్రీలు తన చంటి పాపను మరుస్తారా, చంటి బిడ్డను మరుస్తారా? వారైనా మరుస్తారు, నిన్ను మరవనన్నాడు. నిన్ను స్వస్థపరుస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తానన్నాడు. ఓయమ్మ బోల్డ్ అని వాగ్దానాలు చెప్పాడు. ఉన్నాయా లేవా గ్రంథంలో? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఉన్నాయా లేవా? ఉన్నాయి. నెరవేరకపోవడానికి గల కారణం ఏమిటి? 3 విషయాలు. మొట్టమొదటిది ఆ అంశములనెత్తి ప్రార్థన చేయకపోవటం. అపోస్తలుల కార్యం 1:5 ఏం చెప్పాడు? వాగ్దానము పొందునట్లు కనిపెట్టుకోండి అన్నాడు. కనిపెట్టుకోండి అంటే కూర్చొని ఏం చేసి ఉంటారు వాళ్ళు? ప్రార్థన చేశారు. కనిపెట్టుకోండి అంటే ప్రార్థనలో కనిపెట్టారు. ప్రార్థన చేశారు, ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడుగుతున్నారు. యేసయ్యా, వాగ్దానము చేసిన ఆత్మను పంపుతానన్నావుగయ్యా, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇస్తానన్నావుగయ్యా, అయ్యా అన్నావుగయ్యా అని కూర్చున్నారు 10 రోజులు. అయ్యా, అంత ఓర్పు, అంత సహనం, అంత నిరీక్షణ, అంత కనిపెట్టి ప్రార్థన చేసే అంత సీన్ ఇప్పుడు ఉందా? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? ముష్టి 3 రోజులు కూడా కూర్చోరు. కనీసం 3 గంటలు కూడా కనిపెట్టరు ప్రార్థనలో. ఆ 3 గంటల్లోనే 30 సార్లు లెగుతారు. వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు, అక్కడే కూర్చుండిపోయారు. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నారు. నువ్వు అభిషేకం చేసేంత వరకు, నీ పరిశుద్ధాత్మతో నింపేంత వరకు, నీ బలం ఇచ్చేంత వరకు, నువ్వు అన్న వాగ్దానం నెరవేర్చేంత వరకు మేము కదలం నాయనా. నీ రాజ్యం నిర్మించబడాలంటే మా శక్తి చాలదు. మేము నీకు సాక్షులంగా నిలవాలంటే, భూరాజులను ఎదిరించాలంటే, సవాల్కరంగా నీ పని చేయాలంటే, భూమి మీద నీ సూచక్రియలు మహత్కార్యాలు జరగాలంటే మా వల్ల కాదు, నువ్వు చేయాల్సిందే నీ పరిశుద్ధాత్మ ద్వారా. నీ వాగ్దానం చేసిన ఆత్మను పంపు తండ్రి అని ప్రార్థనలో కూర్చున్నారు. తండ్రిని వేడుకున్నారు యేసయ్య నామములో. 10 రోజుల తర్వాత 10వ రోజు కార్యం జరిగింది. వారి నిరీక్షణ ఫలించింది, వారు కనిపెట్టింది వారికి దొరికింది. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి చేసిన ఒక అద్భుతంతో 3,000 మంది ఒకే ఒక్క దినమందు సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం పాఠం ఉంది? వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రార్థన తప్పనిసరి, కనిపెట్టుట తప్పనిసరి. ఎన్ని విషయాలను గూర్చి వాగ్దానాలు ఉన్నాయో నీకు తెలుసా? ప్రతి అంశమును గూర్చి, నిన్ను గూర్చి, నీ పర్సనల్ విషయాల గురించి, నీ పిల్లల గురించి, నీ భవిష్యత్తును గురించి, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, భౌతిక జీవితాన్ని గురించి, సేవను గురించి, పరిచర్యను గురించి. బాయ్, నన్ను అడుగు, జనములను నీకు సొత్తుగా, భూమిని దిగంతాలకు నీ స్వాస్థ్యముగా ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీకు ల్యాండ్ ఇవ్వగలడు, ఆత్మలను ఇవ్వగలడు, ఒక పరిచర్య చేయడానికి కృపనియగలడు, ఆర్థికంగా దీవించగలడు. ఆయన వాగ్దానం చేసింది స్వతంత్రించుకున్నట్లు కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి, గురిపెట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైనా మనం ప్రార్థనలో కూర్చుంటే దేనికోసం కూర్చుంటున్నామో చెప్పాలి ఆయనకి. ఎందు నిమిత్తం మేము కూర్చుంటున్నాం, ఇదిగో ఈ కారణాన్ని బట్టి అని వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు గురి కలిగి ప్రార్థన చేశారు, స్పష్టంగా ఉన్నారు. మోకాళ్ళు వేసి ప్రార్థనలో కూర్చొని ఏదో ఒకటి ఈ దేవా స్తోత్రం అనకూడదు. నన్ను ఆశీర్వదించు తండ్రి, ఏదో ఒకటి ఆశీర్వదించు తండ్రి అని వైనం లేని, గురి లేని, గమ్యం లేని ప్రార్థన చేయకూడదు. స్పష్టత ఉండాలి. దేవా, నీ ఆత్మ వరముల కొరకు, ఫలాని వరము కొరకు నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను, నాకు ఆ వరముతో నింపు, నాకు అవసరం పరిచర్య కొరకు, నేను అది వాడాలి, ఫలానా దాని కొరకు ఇదిగో నేను కూర్చుంటున్నానని వాళ్ళు ఏ వాగ్దానం పొందగోరి కూర్చున్నారో ఖచ్చితంగా దానికోసమే 10 రోజులు గురిపెట్టి ప్రార్థన చేశారు. నువ్వు అన్నావు కదా, నా తండ్రి వలన మీకు చేసిన వాగ్దానం నెరవేరుస్తాను, నేను వాగ్దానం చేసింది మీ మీదికి వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి అన్నావు కదా, నువ్వు వాగ్దానం చేసిన దాన్ని మా మీదికి పంపు అని పరిశుద్ధాత్మ కొరకు వారు 10 దినములు ఒకే అంశాన్ని గురించి ప్రార్థించారు. ఇంకక్కడ దేశాన్ని గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఏం లేదు. మీరు కనిపెట్టుకోండి అన్నారు, ప్రార్థనలో వాళ్ళు కనిపెట్టారు. దేవా, నీ వాగ్దానం చేసింది ఒకటే అంశం. నువ్వు మోకాళ్ళు వేస్తే మొత్తం
అన్ని విషయాలు ఎత్తి ప్రార్థన చేసి మమ అనిపించుకొని లేకొస్తావు. ఎప్పుడన్నా పర్టికులర్గా ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ కూర్చున్నావా? ఆ అలవాటు ఎప్పుడన్నా నీకుందా? ఒకే ఒక అంశాన్ని టార్గెట్ చేస్తూ ఒకే ఒక అంశం కోసం దేవుని ముందు మోకాళ్ళు నీ కనిపెట్టిన అనుభవాలు నీకున్నాయా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు రాసుకో, అలాంటి ప్రయత్నం చేయి. సంబంధిత అంశం కోసం మాత్రమే నువ్వు ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించు. దాని విషయంలో దేవుని కార్యం జరగకపోతే అప్పుడు అడుగు. కనిపెట్టి అదే పాయింట్ కోసం ప్రార్థన చేయాలి. దేవుడి కార్యం జరిగేంత వరకు కనిపెట్టుకుని కూర్చోవాలి పట్టుదలగా. ఆ ఏకాగ్రత దెబ్బతీయడానికి ఎన్నో విషయాలు తీసుకొచ్చి పెడతాడు సైతాన్. అవేవి పట్టించుకోకూడదు. వాగ్దానం నెరవేర్చాలి, నువ్వు కదిలితేనే కానీ కార్యం జరగదు ప్రభా అని మంకు పట్టుబట్టి కూర్చోవాలి దేవుని ముందు. సేవకులైనా విశ్వాసులైనా బలమైన కార్యాలు చూడాలా, బలమైనటువంటి సేవ చేయాలంటే అలాంటి మొండితనం రావాలి. గాలికి కదిలిపోయే రెల్లులాగా చంచలంగా ఉండకూడదు. సోదరులారా, సోదరీమణులారా, మనం భక్తి సాధనకు వచ్చాం, భక్తిపరులంగా దేవుల్లో ఎదగాలని వచ్చాం. కాబట్టి ఈ విషయాలు తీవ్రంగా తీసుకోవాల్సిందే. ఒక స్వస్థత అనే కార్యం నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే దాన్ని నెరవేర్చడానికి దేవునికి అదే అంశాన్ని నువ్వు చెప్పు. మొన్న చెప్పాను, పెద్ద ఆయన తన తల్లి స్వస్థత కోసం ప్రార్థనలో మోకాళ్ళు ఉన్నాడు. నువ్వు కార్యం చేసేంత వరకు నేను లేవని తండ్రి అలాగనే మోకాళ్ళ మీద ఉండి తల్లి కోసం, ఇరిగిన ఎముక కోసం ప్రార్థన చేశారు. నైట్ అంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజాముకి జవాబు వచ్చింది. అలాంటి పట్టు నువ్వు ఖచ్చితంగా కార్యం ఎందుకు జరగదో చూద్దాం. కానీ అంత పట్టుదలగా, అంత గురి కలిగి, అంత దీక్షభూని ప్రార్థన చేసే వ్యక్తులు, భక్తులు ఈనాడు తరుగైపోయారు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా అయిపోవాలి. బ్రదర్, దీనికోసం రోజులు కనిపెట్టుకోవాల్సిందేనా మనం? అంటే ఫాస్ట్గా అయిపోయే వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు. ఎందుకంటే దయ ఆయనది, ఆయన చెయ్యి కదలాలి, అది ఆయన ఇష్టం. ఆయన కదిలిన దాకా నువ్వు కాసుకోవాల్సిందే. అంటే ఇంకా స్పీడ్గా అయ్యే మార్గం ఏం లేదా? అంత కాకపోతే ఏదైనా చేద్దాం, ఆయనకు కూడా ఏదన్నా ఇద్దాం, ఏదైనా స్పీడ్గా వర్కౌట్ అయ్యేది ఏమన్నా ఉందా? ఎట్టుంది ఈరోజు మనుషుల పరిస్థితి? అంత స్పీడ్గా అయిపోవాలి. పైసలు స్పీడ్గా సంపాదించేయాలి, స్పీడ్గా బిల్డింగులు కట్టేయాలి, స్పీడ్గా సంఘాలు కట్టేసేయాలి, స్పీడ్గా ఆత్మని రక్షించేసేసేయాలి. అంత స్పీడ్గా జరిగిపోవాలి. అంత స్పీడ్గా అయిపోవాలి. అంటే స్పీడ్గా అయిపోవాలని చెప్పి ఈరోజు అందరూ సేవకుల తిప్పలు కూడా అయ్యి అంత స్పీడ్గా. మనం స్పీడ్గా పరిగెత్తితే దేవుడు పరిగెత్తడు. దేవుడు బ్రేక్ కొట్టాడంటే కూర్చోవలసిందే కదలకుండా. ఆయన కదిలిందాక, ఆయన చేయి కదిలిందాక. నువ్వు పరిగెత్తితేనేమో ఒకంత పని జరిగితే, దేవుడు కదిలితే 100 పని జరిగిద్ది. అది విషయం. అంత నిదానం, ఓర్పు, కనిపెట్టి ప్రార్థన చేయటం, ఆ విషయంలో పట్టుబట్టి గోజాడటం, సంబంధిత అంశం కోసం, ఒకే అంశం కోసం మొర్రపెట్టడం అనే అలవాటు ఈనాడు చాలామంది భక్తులకు లేదు. కానీ మనం చూస్తే అపోస్తల కార్యంలో స్పష్టంగా, ఒకవేళ దేవుడు పంపకపోతే ఇంకో 10 దినాలు కూడా అంతే, అదే అంశం కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాగే పేతురు చెరసాలలో పడ్డప్పుడు, అపోస్తల కార్యం 12వ అధ్యాయం, ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు నాకెళ్ళి చూడండి. పేతురు చెరసాల్లో పడ్డప్పుడు కూడా అదే అంశం కోసం పర్టికులర్గా అదే దేవుని ముందు ఉంచి ఆసక్తితో ప్రార్థన చేశారు. ఏమని? యాకోబును పోగొట్టుకున్నావు, ఇంకా పేతుర్ని పోగొట్టుకోదలుచుకోలేదు. యేసయ్యా, నువ్వేం చేస్తావో మాకు తెలియదు, నీ దూతను పంపుతావో, నువ్వే దిగొస్తావో మాకు తెలియదు, ఆ చెరసాల బద్దలు చేస్తావో, తాళాలు తీస్తావో మాకు తెలియదు. పేతురు బయటికి రావాలి, నువ్వు కదలాలి దేవా, కదలాలి, కదులు అని మొర్రపెట్టారు. తెల్లవార్దులు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థనలో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థన చేసి ఇంకేం చేస్తారు మరి? అధికారాన్ని, రాజులను శాసించలేరుగా. కాబట్టి ప్రార్థనలో పెనుగులాటం మొదలుపెట్టారు. అన్నాయి వినండి, ప్రార్థనలో గోజాటం మొదలుపెట్టారు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అందుకే దేవుని ముందు కూర్చున్నారు. రాజుల దగ్గరికి పోయి బతిమలాడుకుంటే దయగలగదు. ఆ దరిద్రులను వేడుకునేది ఎందుకు? దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. ఆయన రాజాది రాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆయన పాదాలు పట్టుకుందాం, గోజాడుకుందాం. ఆయన గదులుతాడని సంఘమంతా పేతురు కోసం, జైల్లో ఉన్న పేతురు విడుదల కోసం, ఎందుకంటే అంతకు ముందే యాకోబును చంపించారు, తర్వాత పేతురును కూడా మెయిన్ క్యాండిడేట్స్ని లేపేయాలని స్కెచ్ గీశారు. పేతురును కూడా లేపేస్తే చాలా వరకు సంఘం ఎఫెక్ట్ అవుతుందని అలా ప్లాన్ గీసి పేతురును అరెస్ట్ చేశారు, లోపలేసేశారు. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎంత పని చేసింది ఈ ప్రార్థన అంటే, వాళ్ళ పట్టుదల ఎంత గొప్పదంటే ఇక దేవుడు కదలాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తీర్మానం అలా ఉంది. దేవుడు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రార్థన నేను మానను, ప్రార్థించుట ఆపను. పోతే వాష్రూమ్కి వెళ్ళి రావటమే, వచ్చి మళ్ళీ మోకాళ్ళలో వేసుకొని కూర్చోవటమే, నాకు తెలియదు, నువ్వు కదులు. తాగితే కాసిన మంచినీళ్ళు మజ్జిగో తాగటం, మళ్ళా మోకాళ్ళు, అయ్యా నువ్వు కదలాలా, నువ్వు ఏంది కదులు, కానీ అని మన తీర్మానాన్ని గుర్తిస్తాడు ఆయన.
మంకు పట్టు పట్టింది, మంకు పట్టు పట్టాడు. ఇక జవాబు ఇవ్వకపోతే ఒప్పుకోడు. దానియేలు మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే, ఏలియా మోకాళ్ళు వేస్తే దేవుడు కదలాల్సిందే. ఎందుకంటే మొండోళ్ళు తీర్మానం చేశారంటే ఇటు పొద్దు అటు పొడిచినా సరే లెక్క చేయరు. ఏది ఏమైపోయినా మోకాళ్ళ మీద నుంచి లేవరు. దేవుణ్ణి గోజాటం మానుకోరు. మన పిల్లలను కూడా మనం చూస్తాం చూడండి, కొంతమంది పిల్లలు మంకు పట్టు పడతారు. వాడికి అదే పనికి రథ పెడతా ఉంటాడు. రథ నాకు తెలియదు, నువ్వు ఏదన్నా చెప్పు వాడిని కవర్ చేయడానికి. ఇవన్నీ వద్దు, నాకు వద్దులే, నువ్వు నా మాయమాటలు చెప్పు, నాకు తెలియదు, నువ్వు ఇస్తాను. 2 రోజులు ఆగి తెచ్చి 2 రోజులు కాదు, నువ్వు ఈ మాట 3 సార్లు చెప్పావు, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. పిల్లలు గోజాడుతూ ఉంటారు. తండ్రికి విసుగొచ్చి దండం పెడతా, ఆగురా తెస్తాను, ఆగురా అని సచ్చినట్టు పోయి తీసుకొచ్చి. పిల్లల రొదని మనం ఎలాగ ఫీల్ అవుతామో మన ప్రార్థన రొదని దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఏలియా మోకాళ్ళేసి అగ్ని దిగి రావాల్సిందే, సముద్రం మీద నుండి మేఘం పైకెక్కాల్సిందే. అది ఏలియా పట్టు. దానియేలు మోకాళ్ళు ఉనితే గాబ్రియల్ రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోడు. అపోస్తలులు మోకాళ్ళు వేసారంటే ఆత్మ దిగి రావాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు. సంఘము మోకాళ్ళు వేసిందంటే దూత దిగి రావాల్సిందే. వాళ్ళ తీర్మానం అది, వాళ్ళ పట్టుదల అది, ఆ మొండితనం అది, లేకపోతే ఒప్పుకోరు. ఇక వృధా. మళ్ళీ వాళ్ళ అంశాలు గురి తప్పవు, అదే గురి. సముద్రం మీద నుంచి మేఘం లేచిందా లేదా, లేచిందాక అదే అంశం పెట్టుకుంటాడు. అంతేగాని ఆడ మోకాళ్ళు లేచి ప్రభువా దేశములను రక్షించు తండ్రి అనడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేశముల రక్షణ కాదు, ఇప్పుడు ఇశ్రాయేలు మీద వానపడాలి, మేఘం పైకి ఎక్కాలి, అంశం అది. అంతేగాని ప్రభా ప్రజలు మోకాళ్ళ నొప్పులతో అల్లాడుతున్నారు తండ్రి, వారికి సాయం చేయి ప్రభా. ఇది ఎత్తడు. ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నారు ప్రభా, సాయం చేయను అనడు. వర్షము కురిపిస్తానని చెప్పావు కదా, పంపించు, మరిగా పంపించు, వాన పంపించు, వర్షం కురిపించు. ఆనాడు వద్దని నేనే ప్రార్థన చేశా, ఇదిగో ఇప్పుడు పంపించమని నేనే ప్రార్థన చేస్తున్నా. ప్రభా వర్షం పంపించు, వర్షం పంపించని అదే సంబంధిత అంశం కోసమే ప్రార్థన చేశాడు. 7 మార్లు వెళ్ళి చూశాడు పనివాడు. 7వ మారు వచ్చి, అయ్యా అరచేయంత మేఘము సముద్రంలో నుండి పైకెక్కుట నేను చూశానంటే అప్పుడు లేచాడు మోకాళ్ళ మీద నుంచి. అరచేయంత మేఘం వస్తే మోకాళ్ళ మీద నుంచి లేవటం ఏంటంటే, అరచేయంత వచ్చిందా రంగులు వచ్చిందా నాకు అనవసరం, సముద్రం మీద నుండి మేఘం లేచిందా లేదా అంటే ప్రార్థనకు జవాబు వచ్చింది అని మోకాళ్ళ మీద నుంచి లేచి. కావాలంటే మీరు చదవండి, ఏమన్నా కబురు పెడతాడో తెలుసా? ప్రచండమైన వర్షం కురవబోతుంది. ఆడ లేచింది అరచేయంత మేఘం, దానికి ఏమని చెప్పాడు? ప్రచండమైన వాన కురవబోతుంది, అహబుని వెళ్ళిపోమని అన్నాడు. అరచేయంత మేఘానికి ప్రచండ వాన ఎట్టబడిద్దండి అంటే ఇక్కడ ఏలియా గుర్తించింది ఏంటంటే ఎంత సైజు మేఘం లేచిందని కాదు, ప్రార్థనకు జవాబు స్టార్ట్ అయింది. ఇక వాన మొదలు పెడతాడు, ఇక బాదుతాడు. ఇక వానతో వచ్చింది, నా ప్రార్థనకు జవాబు వచ్చింది. ఇప్పుడు మనం అగ్ని ముట్టించేటప్పుడు ఎంత చిన్నగా స్టార్ట్ అయింది, మనం గుర్తించాల్సింది ముట్టుకుందా లేదా అంతవరకే. ముట్టుకుంటే ఇంకా అదే అడివైనా సరే తగలబడిపోద్ది అంతే. దేవునికి స్తోత్రం. ఎకరాలు తగలబెట్టేసిద్ది. మనం ముట్టించేటప్పుడు ఇంతే, రగిలిందని అది విస్తరించి వ్యాపించిద్ది. కాబట్టి రిజల్ట్ ఏంటంటే అగ్ని రగిలిందా లేదా. పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళ మీదికి దిగొచ్చింది. ఒక్కొక్కరి మీద అగ్ని 4 విభాగింపబడి అంతంత అగ్ని కనపడింది వాళ్ళ మీద. అప్పుడు రగిలిన అగ్ని ఇంతవరకు ఆరలా. అక్కడ యెరూషలేములో స్టార్ట్ అయిన అగ్ని ప్రపంచములో 3 భాగాలు దహించింది. ఇంకా దహిస్తానే ఉంది, అది ఆరలా. దాన్ని ఎవడు ఆర్పలేడు. రాజులు రంగప్పలు ఎందరో కంకణాలు కట్టారు, మొత్తం మట్టిలో కలిసిపోయారు, అగ్నిలోనే గాలిపోయారు, కానీ అగ్ని మండుతానే ఉంది, అది ఆగల. అది దైవాగ్ని, సత్యాగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టి చెప్పు. నేర్చుకుందాం బిడ్డలారా, నేర్చుకుందాం, ప్రార్థించడం నేర్చుకుందాం.